హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అమ్మో వ్లాగ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అసలు టాపిక్లోకి వచ్చేద్దామండి. అసలు ఒక విషయం చెప్పండి, ఎవరైనా 24 hours ఇంట్లోనే ఉండగలరా? అలాగ ఉన్న ఏదో పిచ్చెక్కినట్టు అయిపోతుంది ఇంట్లోనే ఉంటే. కాసేపు అయినా అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తేనే కొంచెం మైండ్ అయినా బాడీ అయినా పీస్ఫుల్గా ఉంటాయి. అలాగనే అండి, మేము బయటకు వచ్చేసాము. ఈరోజు అయితే 4 days నుంచి 5 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి. ఈరోజే కొంచెం అలా అలా సన్ రైజ్ అయితే వస్తూ ఉంది. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. మేము అలాగే బాబుని స్కూల్ నుంచి తీసుకొని ఇట్లా బయటకు అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో. చూడండి వెళ్ళే దారి అలా ఎండొస్తూ ఉంటే ఆఫ్టర్ 5 days డైలీ వర్షం పడుతూనే ఉన్నాయి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల. ఇట్లాగైతే బయటకు వచ్చాము. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సంగం బ్యారేజ్ దగ్గరికి అయితే బయలుదేరాము. అట్లాగా వెళ్తూ ఉన్నాము. దారిలో 5-6 days తర్వాత ఇట్లాగా సన్ రైజ్ ని చూస్తూ ఇట్లా ట్రావెల్ చేస్తుంటే మనసుకి ఎంత బాగుంటుందో కదండి. ఏదో జైల్లో నుంచి ఖైదీని వదిలినంత ఫీలింగ్ గా ఉంది ఇంట్లోనే ఉండి ఉండి ఇలా బయటకు వస్తే. అలా మనమే కాదు, పిల్లల్ని కానీ అలా తీసుకెళ్తూ ఇట్లాగా లొకేషన్స్ అన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది కాక వాళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేదానికి కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మైండ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా, సన్సెట్ ఎలా మంచిగా జరుగుతుందో. వచ్చేసాం, ఇక్కడ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సంగం రూట్ నుంచి వచ్చాము. ఇక్కడ 2 ways అయితే ఉన్నాయి. ఒక వేళ అయితే వచ్చాం, నెక్స్ట్ ఇంకో వేళ అయితే ఇంటికి వెళ్ళాము. చూడండి మా వాడు ఎలాగ హ్యాపీగా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొచ్చినప్పుడు వాడిని అయితే అస్సలు పట్టుకోలేము, ఏదో కలర్ చేస్తూనే ఉంటాడు. మా చిన్న బాబు అయితే ఇట్లాగ కొత్త న్యూ ప్లేసెస్ ని చూసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది వాడికి. నేను ఈ సెకండ్ టైం రావడం, ఫస్ట్ టైం వచ్చేసి మా చిన్న బాబు వాడు అసలుకి పుట్టలేదు. ఫస్ట్ బాబు 9-10 months అప్పుడు వచ్చాము. ఇట్లాగే ఎక్స్ప్లోర్ అయ్యి అన్నీ చూసాము. అప్పుడే స్టార్టింగ్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడైతే కట్టి 3-4-5 years అయిపోతుంది. మా చిన్న బాబు కానీ ఈసారి సెకండ్ టైం ఇక్కడ విజిట్ అవ్వడం. ఈసారి వీడితో అయితే వచ్చాను, ఇద్దరిని తీసుకొచ్చాను ఈసారి అయితే. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, వ్యూ ఇక్కడ నుంచి అట్లాగా కొండలు, అటు సైడ్ అంతా వాటర్ వ్యూ, ఇట్లా బ్రిడ్జ్ మధ్యలో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అందులో వాటర్ చూసి అయితే నాకైతే చిన్న భయం లేదు, నాకు వాటర్ అంటే చాలా భయం. అక్కడి నుంచి అట్లా ఫ్లో అవుతూ వస్తున్న, ఎక్కువ ఫ్లో ఉంది ఇప్పుడు వర్షాల వల్ల, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ ఫ్లో జరుగుతుంది. అవి చూసినప్పుడు అయితే చాలా భయం వేసింది. కొన్ని ఫోర్సెస్ అయితే, స్టిల్స్ అయితే ఇక్కడ దిగాము. ఫ్యామిలీతో ఇట్లా టైం స్పెండ్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ని ఇట్లా పిక్స్ ద్వారా ఇట్లాగా కలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ ఫొటోస్ అంటాను, ఎందుకంటే మనం అక్కడికి నెక్స్ట్ టైం వెళ్ళాలో వెళ్ళలేమో అది తెలీదు. అందుకని నేనైతే పిక్చర్స్ ఇట్లాగా తీసుకుంటాను. నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే పిల్లలు కదా, ఈవినింగ్ టైం అయిపోతుంది, సన్లైట్ పోతుంది అనేసి ఫాస్ట్గా అయితే రిటర్న్ అయిపోయాము. 1-2 days అలాగా మేము ఒక రూట్లో అయితే వచ్చాము, సంగం రూట్ నుంచి. నెక్స్ట్ ఇట్లా షార్ట్ కట్లో ర్యాంప్ దగ్గరికి చేరుకుంటాము. ఈ రూట్లో ర్యాంప్ దగ్గర నుంచే షార్ట్ కట్ ఉంది సంగం బ్రిడ్జ్కి. మీరు ఎప్పుడైనా